హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ అట్నే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి సాటర్డేది సండేది అండి. మాకు ఎవ్రీ సాటర్డే అయితే మార్కెట్ జరుగుతుందండి. మా మార్కెట్ వచ్చేసి చాలా పెద్దదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీస్తాను కంపల్సరీ. ఇంకా కూరగాయల రేట్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, 2 కిలోల టమాటో వచ్చేసి 30 రూపీస్ అట్లా ఉన్నాయండి. పావు పచ్చిమిర్చి వచ్చి 20 రూపీస్ అండి. ఆలు అయితే 20 రూపీస్ కిలో. క్యాబేజీ 20 రూపీస్ అండి. మీకు ఎలా ఉన్నాయి రేట్స్ కామెంట్ చేయండి. అట్లే ఏంది చూపిస్తుంది అనుకుంటున్నారా? అట్లే మునక్కాయలు కూడా తెచ్చానండి, 20 రూపీస్. మా వాడు వీడియో తీయమని చెప్పినానా, ఇంకా మా వాడు ఆపేస్తుండు. అందుకని మళ్ళీ ఆలు చూపించడం జరుగుతుంది. అట్లే పుదీనా కూడా తెచ్చానండి, కట్ట 10 రూపాయలండి. అంటే కొనగంట ఆకుకూర తెచ్చానండి. కొనగంట ఆకుకూర కంటి చూపుకి చాలా మంచిదండి. ఈసారి రెసిపీ కూడా పెడతాను, చూసేసేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి కొద్దిగా. నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తే ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. చూడండి, ఒక 5 నిమిషాల వీడియోనే కదా. ఇంకా పచ్చిమిర్చి, బీన్స్ తెచ్చానండి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తెచ్చినాను. పావు 40 రూపీస్ అండి అల్లం వెల్లుల్లి. మీ సైడ్ ఎలా ఉంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. తిన్నారా అండి? ఇలా డిన్నర్ అయిందా? ఇంకా మా డిన్నర్ అయితే దోశ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా సండే వీడియోలోకి అయితే వచ్చేద్దామా ఫ్రెండ్స్. మా ఊరు చూడండి, కవర్ ఎట్లా అడ్డు పెడుతున్నాడు. అట్లే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు నాతో. ఊరికే నన్ను ఏమో ఆడిపిస్తూ ఉంటాడు. మా పెద్దోడు చేసేదంతా చేస్తాడు, మళ్ళీ ఏమనద్దు అంటాడు. పిల్లలే అంత కదండి. కానీ మా పిల్లలు అయితే కొద్దిగా హెల్ప్ చేస్తాడు. సాటర్డే రోజు మార్కెట్ వెళ్ళినప్పుడు మా పిల్లలు ఆకుకూరలన్నీ కట్ చేసి ఇస్తారు. కొన్ని విషయాలలో మంచిగా అనిపిస్తుంది. పిల్లలు బాగానే హెల్ప్ చేస్తారు, అడిగినదల్లా చేస్తాడు. మా పెద్దోడు అంటుంటాడు కానీ బాగా హెల్ప్ చేస్తాడు, అడిగినదల్లా చేస్తాడండి. ఏంది చెప్తా కూర్చున్నావు అనుకున్నారా? ఏం లేదండి, చెప్పాలనిపిస్తుంది. మీ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు 2 మగ పిల్లలైనా మంచిగానే హెల్ప్ చేస్తారండి. నాకు బాగాలేదన్నా కూడా చేస్తారు. ఒకదానికొకటి డివైడ్ చేసుకొని కవర్లు అయితే పెట్టేసుకొని, ఫ్రిడ్జ్ కవర్లో కవర్స్ ఉన్నాయండి, ఇంకా ఒక్కొక్కటి పెట్టేసుకుంటానండి. ఇంకా తర్వాత ఇంకా ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా ఫ్రెండ్స్? మీరేం తిన్నారు ఈరోజు, ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇంకా అన్నీ డివైడ్ చేసుకున్నాక సండే వచ్చేసి మా ఇంట్లో ఇంకా వైట్ రైస్ అయితే చేసిన, చికెన్ కర్రీ చేసినానండి. ఇంకా అట్లే లచ్చక్క టీవీ వాళ్ళు ఈరోజు అయితే పెట్టినారు కదా వాళ్ళ పిల్లల బర్త్డే అని. ఇట్లనే మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు కదండి, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టరు. మళ్ళీ పిచ్చి పిచ్చి వీడియోస్లన్నీ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు అని అంటారు కదండి వాళ్ళు. ఇట్లా మంచిగా వీడియోస్, మంచిగా ముందు ఆయన వంటలు వీడియోలు చేస్తుండే, మంచిగా పోతుండే. ఇంకా పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులు ఇట్లా మా సబ్స్క్రైబరే పెళ్ళి చేసుకున్నానని అట్లా వీడియోలు అయితే తీసిండ్రు. ఇంకా పిల్లల మీద కంటెంట్ అయితే క్రియేట్ చేసిండ్రు. మంచిగా అనిపిస్తలేదండి, అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇంకా మంచిగానే పెడుతుండే. ఈరోజు ఇట్లా పిల్లల బర్త్డే అని పెట్టినారు కదా, అట్లా దేనికైనా మంచి కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు ఏం పెట్టరు కదా. వాళ్ళు తీసే వీడియోలను బట్టే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు కదండి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి. మంచిగా పెడితే మంచిగానే పెడతారు. పిల్లల మీద ఎత్తుకుపోయినారు, ఇంకా లత మీద, ఇంకా అట్లా వీడియోస్ తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి. ఇంకా మాకైతే చికెన్ కర్రీ సండే వ్లాగ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ వేసేసినానండి. లాస్ట్లో కొబ్బరి పొడి వేసి చికెన్ కర్రీ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఉడికింది ఇంకా అయ్యింది 5 మినిట్స్ ముందుగా కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది చికెను. మా సండే రోజు చికెన్ కర్రీ, వైట్ రైస్ అండి. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసేసి దింపడమే. వేడి వేడిగా చికెన్ కర్రీ, వేడి వేడిగా అన్నం,
ఇంకా లివర్ కూడా తెచ్చిండు మా ఆయన, కాల్చుకొని అయితే తిన్నానండి. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తా. బాయ్ అండి, సపోర్ట్ ఇవ్వండి.